నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. 99 రోజుల ప్రణాళికలో మహిళా సంక్షేమ వారోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన అద్దె బస్సులను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్కు చేరిన ఇందిరమ్మ చీరలు. మహిళా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా విశిష్ట పూజలు, పలకి సేవలు. ఆర్మూర్ పట్టణంలో బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్. వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాన్ని పురస్కరించుకొని మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను వారికి అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ యూనిఫామ్ల స్టిచ్చింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తుందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల స్వల్ప కాలంలోనే కేవలం నిజామాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 1100 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే జిల్లాకు 18 అద్దె బస్సులను కేటాయించిందని తెలిపారు. అద్దె బస్సుల నిర్వహణను పక్కాగా పర్యవేక్షణ జరపాలని సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీఏ సాయన్న, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేష్ రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, మహిళా మండల సమాఖ్యలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రజా ప్రణాళిక ఆధ్వర్యంలో మహిళా వారోత్సవంగా మనం నడుపుకుంటున్నాము. సో ఇందాక పెద్దలు అడ్వైజర్ సార్ అడిగారు, మీ అందరూ బస్ నడపగలుగుతారా? మనం ఈ ప్రపంచంని నడుపుతున్నాము. సో బస్ ఏంటి? ఈ ప్రపంచంని సృష్టించింది మనమే, మీరు, నేను. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్ప్ శాఖ ఆధ్వర్యంలో పీడీ డిఆర్డీఏ గారు, అదేవిధంగా డిఎంఆర్టీసీ మేడం మన జిల్లాకి టోటల్ 28 బస్సులు కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు మనం వచ్చే ఒక వారంలో 18 బస్సెస్ని ప్రవేశంలో పెడుతున్నాము. ఈరోజు మనం 5ని గౌరవ పెద్దలు వాళ్ళ చేతి మీదుగా ఆవిష్కారం చేస్తాము. అదేవిధంగా ఈ వారంలో ఇంకా మనం చేయబోతున్నది ఒక ప్రత్యేక సమావేశం విఓఏస్తో, సీసీస్తో, మీ మేట్స్తో. సో దయచేసి ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. మన జిల్లాలో నల్గొండ, సంగారెడ్డి తర్వాత హైయెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. హైయెస్ట్ అంటే మనం పెద్ద పెద్ద జిల్లాలు, హైదరాబాద్ దగ్గర ఉన్న జిల్లాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ ఉన్నాం. కానీ ఒక 120 కోట్ల ఇచ్చిన తర్వాత కూడా మనం ఏదైనా కొత్త ఆలోచనతో ముందుకి రాలేకపోతున్నాము. సో దయచేసి రేపు ఎల్లుండి పెట్టిన స్పెషల్ మీటింగ్స్ దయచేసి అటెండ్ అవ్వండి. అదేవిధంగా 30 నాడు మన గౌరవ్ సీఎం గారు, అదేవిధంగా
సర్ప్ CEO మేడం హైదరాబాద్లో ఒక ప్రత్యేక ఇన్క్యుబేటర్ సమావేశం పెడుతున్నారు. సో ఎవరికైనా కొత్త ఐడియా ఉంటే దయచేసి మన PDDRDA గారు ఉన్నారు, తన దృష్టికి తీసుకొని రండి. ఒక 6 మంది మహిళల్ని మనం ఇక్కడి నుంచి తీసుకోపోతుంది. CM సార్ వారి సమక్షంలోనే మీకు ఉన్న ఐడియాలు అక్కడ వాళ్ళు చర్చిస్తారు. ఇల్లు నడిపే వాళ్ళు, అన్ని కష్టాలను ఆలోచించే వాళ్ళు, అన్ని కష్టాలను అనుభవించుకుంటూ సంసారాన్ని కుటుంబాన్ని నడుపుతారు, అంతేనా? దాన్ని దృష్టి పెట్టుకొని వ్యవస్థలను చెడగొట్టిన వాళ్ళు మీరైతేనే బాగా, మనము మన ప్రజలు మన పిల్లలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలను పెట్టిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావుల వడ్డిచ్చా, ఫ్రీ వడ్డిచ్చా, 1,50,000 వస్తున్నది, 1,00,000 అయితే మళ్ళా అంతే ఉంచినాం. మనకు ఏం జాబులు లేవు, వేరే లేదు, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. కష్టపడి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిన తర్వాత నేను అల్లీ సాగర్ ని రాత్రి పగలు తిరిగి 8 గంటల వరకు లిఫ్ట్ మీద తిరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్ లహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ లహరి మహిళా సమైక్య సభ్యులకు చీరలను అందజేశారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని, ఓవైపు ఇందిరమ్మ ఇల్లు, మరోవైపు ఇందిరమ్మ చీరలను, ఇందిరమ్మ చేయూతను ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళకు అందే విధంగా కృషి చేస్తామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, మహిళా సమైక్య సభ్యులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రారంభించాము. మున్సిపాలిటీకి మంజూరైన చీరలు 22,458 ఉండగా 1,253 సంఘాలు, సంఘ సభ్యుల సంఖ్య 12,624. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ ఇల్లు, RTC బస్సులలో మహిళల ఉచిత ప్రయాణం, మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది. ఇటువంటి పథకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేస్తాము. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మున్సిపల్ పరిధిలోని జరిగిన కార్యక్రమంలో మన ఇందిరమ్మ సంక్షేమ పథకంలోని ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశాం. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు నాతోటి కౌన్సిలర్లు అందరం కలిసి ఇక్కడ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలను చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిసి మహిళా సంఘాల సభ్యులకు అందజేశాము. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలు చైర్మన్, వైస్ చైర్మన్ తో కలిసి మహిళా సంఘ సభ్యులకు అందజేశాము. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కమ్మరి మంజుల గంగాధర్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. గృహప్రవేశం పొందిన దంపతులకు కొత్త దుస్తులు పెట్టి వారిని ఆశీర్వదించారు. అనంతరం గృహప్రవేశానికి వచ్చిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్కు, AMC వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డిని శాల్వా పూలమాలతో సన్మానించారు. ఇల్లు లేని మాకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మంజూరు ఇప్పించినందుకు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు, లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి బీద బిడ్డకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వేల్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, నడుకుడ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, యాళ్లరెడ్డి, లడ్డు బాజన్న, మామిడి బాజన్న, OBC సెల్ జిల్లా సభ్యులు లింగేశ్వర్, నెహ్రూ, చేపూర్ మోహన్, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో అచ్యుత్ రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి శనికరం సంతోష్ రెడ్డి సతీమణి శనికరం విజయ మృతి చెందారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న వారి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి శనికరం సంతోష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట రాజారాం యాదవ్ కూడా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 40 ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సిద్ధులగుట్టపై అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. కాశీలో అమ్మవారు ఏ విధంగా కొనవగిందో ఇక్కడ కూడా అమ్మవారు అదే విధంగా కొనవగించడం వల్ల అమ్మవారికి దండం పెట్టుకుంటే అన్నానికి ఉంటున్నారు. ప్రతి సోమవారం నాడు 10 గంటల వరకు అభిషేకం, 10-15 నిమిషాల అలంకరణ, 10:30కు మహాహారతి, 11:30కు పల్లకి సేవ, 12 గంటలకు వచ్చిపోయేటువంటి భక్తులందరికీ ఇక్కడ నైవేద్యం పెట్టగానే అందరికీ భోజనం ఉంటుంది. భోజనం చేసి వెళ్ళండి. హారతి అయినటువంటి తర్వాత ఎవరు కూడా నందిని ఉండడం, గంట కొట్టడం, మోకాళ్ళ మీద దండం పెట్టడం, ప్రదర్శన అనేటువంటిది ఉండదు. హారతికి దండం పెట్టుకోవాలి, చేతిలో దక్షిణ అక్కడ పెట్టాలి, తీర్థం తీసుకోవాలి, ఈ మార్గం గుండా అవతలకు వెళ్ళాలి. కొబ్బరికాయ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. కేవలం రామాలయం ముందు భాగంలో నవగ్రహ మండపం దగ్గర మాత్రమే కొట్టాలి. ఎందుకంటే రాయి ప్రాంతం జారి పడితే మన కలవలేనటువంటి పాపం మీకే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి స్వామిని దర్శించుకున్న 33 సంబంధించినటువంటి పూర్ణాలు స్వామికి సమర్పించిన స్వామి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆర్మూర్ కేజీబీవీ పాఠశాలలో కబ్జాకు గురవుతున్న స్థలాన్ని కాపాడాలని బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే కేవలం నామమాత్రంగా పనులు నిలిపివేశారని, కస్తూర్బా గాంధీ పాఠశాల స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. గత ఈ నెల 12వ తారీఖు నాడు ఆల్రెడీ కేజీవీపీ స్కూల్లో జరిగిన కట్టడంపై సార్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి అధికారులు వచ్చి ఒక 4 పిల్లర్లు తీశారు మరుసటి రోజు. దాని తర్వాత ఏమని చెప్పారు, మిగతాదంతా రేపు తీసేస్తారని చెప్పింది. ఆ రోజు నుంచి ఇప్పుడు 15 రోజుల నుంచి కూడా అసలు అటువైపు మళ్ళీ అధికారులు రాలేరు. ఇప్పుడు ఇంకా అక్కడ గేటు కూడా కొత్త గేటు కూడా నిర్మించి యథావిధిగా పనులు కొనసాగిస్తున్నారు. దయచేసి అధికారులకు మేము విన్నవించుకునేది, బడుగు బలైన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనారిటీ అసంటి పిల్లలే చదువుకుంటారు కాబట్టి ఆ కబ్జాకోరుల నుండి ఇచ్చి స్థలాన్ని విడిపించి స్కూల్కి అప్పగించాలని సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది.
ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు వెళ్లే చౌరస్తాలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం హౌసింగ్ బోర్డు నుంచి కొత్త బస్టాండ్ వైపు వస్తున్న కారు డ్రైవర్కు తల తిరగడంతో కారును పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడే కూర్చున్న ఒక వ్యక్తికి కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పంత్ రోడ్డులో గల భగవతి చీరల దుకాణంలో విద్యుత్ ఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించడంతో దుకాణం పూర్తిగా దగ్ధమైంది. రాత్రి వేళలో విద్యుత్ ఘాతం వల్ల అగ్ని ప్రమాదం సంభవించడంతో దుకాణంలో విలువైన చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్ ఇతర సామాగ్రి కాలి బూడిదైంది. ఎవరూ గమనించకపోవడంతో రాత్రి వేళ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. 70% దుకాణం కాలిపోయిన తర్వాత స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పివేశారు. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వరరెడ్డి, కార్యదర్శి జ్ఞానేశ్వర్, ఆర్థిక కార్యదర్శి నవజీవన్, ఫైర్ కానిస్టేబుల్ సురేష్, ఫైర్ ఫైటర్లు విజయేందర్, శ్రావణ్ గౌడ్, విశ్రాంత ఉద్యోగులు తదితరులు ఉన్నారు. గడ్డి వాపులు కానీ ఇంకా ఈ గుడ్డు కానీ చిట్కాయ కానీ ఏమైనా కానీ కాలిన తర్వాత పూర్తి ఏర్పడతామని కూడా ఏ క్లాస్ పైపు ఏమాత్రం ప్రధానంగా ఏ క్లాస్ పైపు మండలాపాలంటే ఏం చేయాలంటే ప్రధానంగా వాటర్ యూజ్ చేయాలి. ఎందుకంటే అవి పెద్ద మొత్తం ఉంటాయి, గడ్డి వాపు పెద్ద మొత్తం ఉంటుంది, అదే వాటర్ యూజ్ చేయాలి. పైపు FUP 5X కలుగుతారు, దాన్ని మనకు హోమ్ తిని ఉంటుంది, దీనిలో ఈ కెమికల్ ఉంటుంది అన్న ఉంచిన మనకు ఇమీడియట్లీ ఈ వేగంకు ఈ వాటర్ వేగంకు పై నుంచి కెమికల్ తీసుకొని మన బయటకు ఉడగలేకపోతారు. మొత్తం తెల్లగా చెక్కలు పడుతుంది. ఆ చెక్కలతో కూడా ఆయిల్ పై జరిగినంత ఆయిల్ మొత్తం కూడా మంట ఆయిల్ ఎందుకు మంటలైపోతాయి, ఆక్సిజన్ అంతా కూడా ఏర్పడుతుంది. ఈ ఉడగలు మొత్తము దాన్ని మొత్తం కప్పెత్తాయి. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో రాజ్యసభ సభ్యులు KR సురేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆయనకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలు కలగాలని దేవుని ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొని KR సురేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం ద్వారా రైతులు రసాయన ఎరువులు కాకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులు పాటించి పంట సాగు చేయాలని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు సేంద్రియ వ్యవసాయం అలవర్చుకోవాలని, భూమి సారవంతాన్ని కాపాడుకుని ఆరోగ్యకరమైన నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలని రైతులకు సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా పచ్చలనర్కుడ, కొత్తపల్లి గ్రామాలలో 125 మంది రైతులు 125 ఎకరాలలో సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం, రైతులకు కిట్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్న విత్తనాలను వానాకాలంలో సాగు చేసుకోవాలని సూచించారు. పచ్చి రొట్ట, ఎరువుల విత్తనాలను రైతులు సాగు చేసుకోవాలని, సరిపడా విత్తనాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సరెడ్డి, గ్రామ సర్పంచులు విజయ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనిల్ గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్, వేల్పూర్ మండల సర్పంచుల ఫోరం సెక్రటరీ జనార్దన్, AEO స్నేహ, CRPలు సంపూర్ణ, శృతి, రైతులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన
బస్ షెల్టర్ను సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సౌకర్యం కొరకు బస్ షెల్టర్ను నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. ఈ బస్ షెల్టర్లో ఎవరు వాహనాలు నిలిపవద్దని, చెత్త వేయకూడదని, రాత్రి సమయంలో మద్యం సేవించవద్దని సైన్ బోర్డు వ్రాసి ప్రజలకు అవగాహన కలిగే విధంగా చేయడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. బాల్కొండ పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన 15 రోజుల వేసవి శిక్షణ శిబిరం నేటితో విజయవంతంగా ముగిసింది. ఈ నెల 11న ప్రారంభమైన ఈ శిబిరాలు మే 25వ తేదీన ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ సమ్మర్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించే దిశగా విద్యార్థులు ఎదగాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఎండలో ఎవరు కూడా తిరగకూడదన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లతా మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపుల వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుందని, నేర్చుకున్న విషయాలు నిత్య జీవితంలో పాటించాలన్నారు. ఈ శిబిరం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, నైతిక విలువలు మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. యోగా, నృత్యం, సంగీతం, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాస తరగతులు వంటి అంశాలలో శిక్షణ ఇవ్వడం జరిగిందని, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించిన ఈ శిబిరాల ద్వారా వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులుగా యోగాలో అశోక్, నృత్య సంగీతంలో జై కిషన్, కంప్యూటర్లో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టోటల్ ఇక్కడ ఉన్న 48 పాఠశాలలు డ్రగ్ ఫ్రీ అయినట్టు ప్రతిజ్ఞ చేస్తూ దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయడానికి కూడా మనం స్థానికంగా పాఠశాలలు కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో వాటితో పాటు పట్టాభిరామం, ఇట్లా అది వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ కూడా ఇంపేయడం జరిగింది. ఇవన్నీ పాటించాలి. సో ఎందుకంటే హెచ్ఎం సార్ బాగా కష్టపడ్డాడు. నేను చూసుకున్నా సమ్మర్ క్యాంప్ అంటే ఎండలు ఎదగకుండా పిల్లల్ని చేసి గ్యాదర్ చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేటట్లు. యోగా అంటే ఫిట్ ఉంటేనే డ్యాన్స్ చేయగలుగుతాం, చదువుకోగలుగుతాం. ఫిట్ కాదు ఫస్ట్. వాళ్ళ ముగ్గురు కూడా కష్టపడ్డందుకు వాళ్ళకు థ్యాంక్ యూ. సార్ కూడా బాగా కష్టపడ్డాడు. మీరు ప్రతి సమ్మర్ క్యాంప్ ఏ క్యాంప్ పడ్డా కానీ కంపల్సరీ పాల్గొనాలి. ఏది పడ్డా కానీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ రాగానే చదువు పక్కన వాడేసి ఆటలు, పాటలు, వినోదాలకు అలవాటు పడిపోయి బుర్ర మొద్దు వారిపోతుంటుంది. అట్లా జరగకుండా ఎప్పుడైతే ఈ కొంత టైంని కూడా యూటిలైజ్ చేసుకున్నట్టు కృషి చేసినందుకు మీరు అందరూ కూడా వీళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనకు మోటివేషన్ అండ్ మనకు ఒక ధ్యాస మరల్చకుండా ఇదే చదువుకోవాలని ప్రోత్సహిస్తూ మనల్ని ఈరోజు తీసుకొచ్చి ఎస్పెషల్ పిల్లలకు ఏమిటంటే సమ్మర్ కంప్లీట్గా ఎంజాయ్ చేద్దాము, తిరుగుదాము, ఇంటికాడ పడుకుందాం అన్నట్టు అయిపోతారు. కాకపోతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అంటారు. కాబట్టి సమ్మర్ అనేది గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు. మనకి ఏం లేదు, సమ్మర్లో ఒక పొద్దున 2-3 గంటలు గవర్నమెంట్ ఏం చేస్తాను ఇట్లాంటి స్కీమ్స్ ల్యాండ్ చేస్తాను అన్నట్టు. ఇట్లాంటి పొద్దున స్కిల్ డెవలప్మెంట్, మనకు అవసరం ఉన్న విషయాల మీద పట్టు సాధించడానికి, నెక్స్ట్ హుషారుగా ఉండడానికి, ఆ ఫ్లో మిస్ కాకుండా ఉండడానికి, రోజు ప్రజలు స్కూల్కి పోవడం, నేర్చుకోవాలనే ఆ ఉత్సుకత అనేది మిస్ కావడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేసి ఎవరెవరి ఇంట్రెస్ట్ దేని మీద ఉన్నది, ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయని ఈ టైంలో బయటపడుతున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని మదర్సా అష్రాఫుల్ ములం విద్యార్థులకు సోమవారం మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. మదర్సాలో ఖురాన్ అభ్యాసం చేస్తున్న 50 మంది విద్యార్థులకు వాటిని అందజేశారు. మర్కజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజారుద్దీన్, ఉపాధ్యక్షుడు రియాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి అక్బర్, సభ్యులు అరీఫ్, ఇమ్రాన్ ఖాన్, మదర్సా ఇన్ఛార్జ్ అఫ్తాబ్ తదితరులు పాల్గొన్నారు. ये ईद उल जुहा बकरीद ईद के मौके पर 10 दिन की छुट्टियां दिए जा रहे हैं। आप लोग घरों को जाकर धूपों में मत फिरिए, आराम से घर में रहिए। अब मस्जिदों हैं तो नमाज को जाइए। अगर कोई देहात में मस्जिद नहीं है तो घर में जो है रूम में अपने दोस्तों को लेकर पढ़ाइए। आप लोग अभी नमाज पढ़िए, धूपों में फिरने की जरूरत नहीं है। और भी कोई दोस्त अहबाब है, आप रिश्तेदार हैं तो मदरसे में लाइए। दारुल में बहुत अच्छी तालीम हो रही है। నిజామాబాద్ జిల్లాలో 5 కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన వారిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్గా 5గురు ప్రమోషన్ పొంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ కానిస్టేబుళ్లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 99 రోజుల ప్రణాళికలో మహిళా సంక్షేమ వారోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన అద్దె బస్సులను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్కు చేరిన ఇందిరమ్మ చీరలు. మహిళా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా విశిష్ట పూజలు, పలకి సేవలు. ఆర్మూర్ పట్టణంలో బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్. వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.